నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక సింహరాశి వారికి ఈ 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ఈ సింహరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి 50% శని యోగము, 50% ప్రతికూల యోగము అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కొన్ని సందర్భాల్లో పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను కూడా అందుకుంటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ మిశ్రమ ఫలితాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత జన సంబంధాలు కాస్త కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా 50% ఫలితాలని పొందేటువంటి ఈ సింహరాశి వారు శని నుంచి పూర్తిగా 100% ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, గోవులకు కానీ కోతులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.